ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి పెడాకులు అయినట్టు అయిపోయింది అంతే. ఎంగేజ్మెంట్ అయింది దీనిలో. నేను మొదటి నుంచి అంటున్నాను, ఇరాన్ అమెరికా మధ్య పంచాయతీ అది. అమెరికా ఎవరి కోసం వచ్చింది? ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టు ఇజ్రాయెల్ కోసం వచ్చింది. కనుక ఇజ్రాయెల్ మొదటి నుంచి అమెరికాను వ్యతిరేకిస్తుంది. మీరెవరు నాకు చెప్పడానికి? మా సార్వభౌమాధికారం మాకున్నది, మీరు చెప్పినట్టు వినడానికి నేను లేను అని అన్నాడు. దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు మహా అయితే ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు, 2.5 ఏళ్ళు ఉంటాడు అంతే. కానీ నెతన్యాహు అట్లా కాదు కదా. అట్లాగే ఇరాన్ ప్రెసిడెంట్ కూడా అట్లా, ఇరాన్ నాయకత్వం కూడా అట్లా శాశ్వత నాయకత్వం. ఇట్లాగా 4 ఏళ్ళకి ఒకసారి మారేది కాదు. ఎట్లాగో ట్రంప్కి మారే అవకాశం లేదు. ఏమైందంటే మొదలు పెట్టడమే తప్పుగా మొదలుపెట్టింది అమెరికా. యుద్ధం మొదలు పెట్టడం ఎవరి కోసం పోయి ఏదో పని కూడా కొట్టుకుంటే అయిపోయింది. కనుక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన ముంగీసా పాముకు లేకుంటే పిల్లి ఎలుక లాంటి సంబంధం అది ఒక రకంగా చెప్పాలి. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టు ప్రధానంగా లెబనాన్ లో హిజ్బుల్లా ఒక దక్షిణ ప్రాంతాన్ని మొత్తం ఆల్రెడీ లీడ్ చేస్తుంది. ఉదాహరణకు మన దగ్గర ఇండియాలో ఛత్తీస్గఢ్ లో జనతార సర్కార్ నడుస్తున్నాయి కదా మొన్నటి దాకా, ఆపరేషన్ కగార్ కన్నా ముందు. నిజంగా చెప్పాలంటే పోలీసులు పోలేకపోయే వాళ్ళు, చాలా దుర్మార్గంగా నడిచేది. తిరుపతి టు పశుపతి మనకు రెడ్ కారిడార్ కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇప్పుడు సరే అది చేయింది. కనుక ఏ తీవ్రవాదమైనా అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు దాన్ని నిర్మూలించాలని కష్టం. కనుక ఆ ఇజ్రాయెల్కి ఏంటంటే లెబనాన్ ప్రభుత్వం మీద కంటే లెబనాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి లెబనాన్ ఓ రకంగా స్వాధీనాలు తీసుకొని దక్షిణ భాగం అంతా తీసుకున్న హిజ్బుల్లా మీద తిరుగుబాటు, ఏది కోపం దీనికి. దానికి కారణమైన ఇరాన్ మీద కోపం. ఇరాన్ మీద మన ఇజ్రాయెల్కే కాదు, చుట్టూ గల్ఫ్ దేశాలకు కూడా కోపం ఉంది. ఎందుకంటే ఇరాన్ శక్తివంతం అయితే మా పని అయిపోతుంది, అమెరికా పచ్చని బతుకుతున్నాం, ఏదో ఓ రకంగా ఆయుధాలు లేకుంటే మన దాన్ని ఏమంటారు వాళ్ళ సాయుధ మన వాటిని వాడడానికి అవసరమైన స్థావరాలు ఇస్తున్నాం, అదే నాశనం చేస్తుంది. కనుక ఇరాన్ పట్ల చుట్టూ శత్రువులే ఉన్నారు. కానీ అంతకంటే శత్రువులు, మిత్రులు కాని శత్రువులు అమెరికాకి ఎక్కువ మంది ఉన్నారు. అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే క్రమంలో ఇంటా బయట మనకు అమెరికా అధ్యక్షుడు ఒంటరి అయిపోతున్నాడు. ఒంటరిని అయిపోయాను, పాట పాడుకోవాల్సిందే అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళతో సంతకాలు ఆరకముందే, సంతకాలు డిజిటల్ సంతకాలేమో G7 దేశాల సదస్సులో ట్రంప్ ఉన్నప్పుడు డిజిటల్ సంతకాలు అక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకున్నారు. కానీ తర్వాత ఫ్రాన్స్ లో చర్చ జరిగినాయి కదా, ఎడముఖం పెడముఖం. ఒకరంగా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ లోనే పిల్లగాని తల్లిదండ్రులు దూరం ఉన్నట్టే ఇక్కడ అసలు జోబాన్స్ ను పట్టించుకున్న వాళ్ళు లేడు. జోబాన్స్ పోయిండు, ప్రత్యేకించి పని కట్టుకొని ఫ్రాన్స్ పోయిండు. పోతే కూడా ఆయన పట్టించుకునే వాళ్ళు కనీసం ఇరాను నాయకత్వము మన జోబాన్స్ తో కరచారణానికి కూడా వెనక ముందు ఆడింది. ఒప్పుకోలే, ఫోటోలు కామన్ గా ఫోటోలు తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. అందుకని నేను మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే గత 4 రోజుల నుంచి మాట్లాడుతున్నాను, ఇది శుభం కార్డు పడేది కాదు, మళ్ళీ మొదటికి వస్తాను. కాకపోతే తమలపాకు ఎవరు, తలుపు చెక్క ఎవరు అనేది సమస్య. తమలపాకుతో నేను ఇట్లా అంటే, తలుపు చెక్కతో నువ్వు ఇట్లా అంటే అని పంచాయతీ నడుస్తున్నది. ఇది ఆగేది కూడా కాదనుకుంటున్నాను. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఏంటంటే హర్మోజ్ జల సంధి బయట వీళ్ళు వేసుకుని కూర్చొని అమెరికా సైన్యాలు వెనుక జరిగింది వరకు చెప్పాలి. అటుపక్క 177 కార్గో నౌకలు ప్లస్ ఒక 500-600 ఇతర నౌకలు అన్ని బయట పడాల్సి ఉన్నది. అది 2 నెలలు పడుతుంది అనుకున్నాం. తాత్కాలిక ఒప్పందం 2 నెలలకి. 2 నెలలు సామరస్యపూర్వకంగా ఇద్దరి మధ్యన ఏదైతే చిన్న చిన్న అగ్రిమెంట్ కూడా, అగ్రిమెంట్ కనుక ఒప్పందం కుదురు దాన్ని అమలు అయితే మేము ఉంటాం, లేకపోతే మళ్ళీ తీవ్రదారులు చేస్తా అని ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నాడు. ట్రంప్ ఇటు శాంతి మంత్రం ఎంత పఠిస్తున్నాడు, దుర్మార్గమైన యుద్ధ తంత్రం కూడా చేస్తున్నాడు, మాటల యుద్ధం చేస్తున్నాడు ఆయన. మీరు అతిక్రమిస్తే దాడి చేస్తాం అంటే సామ దాన భేద దండోపాయాన్ని అంటాం కదా అక్రమ్. ఈ 4 మొదలు దానం ఉండాలి కదా, అది లేదు. దండోపాయానికే మొదలు కర్ర పట్టుకొని రెడీ ఉన్నాడు. అంటే ఎట్లా ఈ ఒప్పందాన్ని చెడగొట్టాలి, ఎట్లా ఈ ఒప్పందాన్ని అతిక్రమించాలనే మాట ప్రతి సందర్భంలో కూడా ట్రంప్ ప్రయత్నం చేస్తుంది. మొన్న కూడా అదే మాట అన్నాడు. G7 దేశాల్లో అటు ఒప్పందం కుదురుద్ది అనుకుంటుంటే మీరు దగ్గర తప్పితే మీద మళ్ళీ దాడులు చేస్తామన్నారు. ఇక్కడ జరిగింది నా అంచనా ఏంటంటే యాక్చువల్ గా ఇరాన్ కూడా ఏం చేసిందంటే ఈ కార్గో నౌకలు బయటకు వెళ్తేటప్పుడు మేము సూచించిన మార్గాల్లో మాత్రమే మీరు పొండి అని చెప్పింది. ఎందుకంటే మొత్తం 52 కిలోమీటర్లు 53 కిలోమీటర్లు అది ప్రెస్, అది ఏది వెడల్పు. అటుపక్క ఇటుపక్క అంటే మనకు ఏమంటారు దాన్ని చికెన్ నెక్ లాగా, మన ఈశాన్య భారతదేశంలో మనకు ఉన్నట్టే అక్కడ చికెన్ నెక్ లాగా 53 కిలోమీటర్ల మధ్యలో అంతర్జాతీయ జలాలు ఇటున్నాయి అటున్నాయి, మధ్య నుంచి పోవాలి. అందులో కూడా సీ మైన్స్ పెట్టింది ఇరాన్. కనుక ఇరాన్ ఏమన్నదంటే మీరు పోయేటప్పుడు మేము అనుమతించిన మార్గాల్లో మాత్రం ఓడకపోమని. ఒకవేళ అమెరికా అతిక్రమించి వీళ్ళు అనుమతించిన మార్గాల్లో పోతే ఖచ్చితంగా డ్రోన్ దాడి చేస్తారు కదా వాళ్ళు. ఎందుకంటే 2 రకాలుగా అనుమతించిన మార్గాల్లో పోకపోతే కింద ల్యాండ్ మైన్స్ పేల్తాయి, దానంతా అది ఆటోమేటిక్ గా బెయిల్, ఎందుకంటే మీటర్ నొక్కాల్సిన అవసరం లేదు. దానికి కనుక ఇప్పుడు సిగ్నల్స్ మనం ముఖం చూస్తే లైట్ వెలిగే టెక్నాలజీ వచ్చింది, చూస్తున్నాం కదా. మన బాత్రూమ్ లో లైట్ వేసి ఉంటుంది, మనం డోర్ తెరవగానే దాంట్లో లైట్ వెలుగుతుంది కదా. ఇవాళ అటువంటి టెక్నాలజీ ఉన్నప్పుడు చిన్న మన ఇంట్లోనే
అది ల్యాండ్ మైన్ ఉట్టికి ఉడుకోదు కదా, దానికి చిన్న ఉప్పందిస్తే అంటే పేలిపోతుంది. అందుకని రామ్మోహన్ రావు, ఏమన్నా అంటే చెప్పండి ఇప్పుడు మనం చెప్పండి. ప్రస్తుతం చూస్తే ఏదైతే సింగపూర్ కి సంబంధించిన జెండా ఉన్న వాణిజ్య నౌక పైన ఇరాన్ దాడి చేసింది కాబట్టి మేము దాడి చేశాము రివర్స్ గా అంటూ కూడా అమెరికా చెప్తున్న పరిస్థితి. అసలు సింగపూర్ జెండాకు అమెరికాకు ఉన్న సంబంధం అంటే ఏం చెప్తారు? అసలు చాలా దేశాల జెండాలు పెట్టుకోకుండానే గోడలు వస్తున్నాయి. చూడండి మీరు ఈ గత 3 నెలలు 4 నెలల యుద్ధంలో చూడండి, మన దేశం ఉమ్, దాని మీద కూడా దాడి చేసింది అమెరికా. మన భారత నావికాదళం ఒక ఆయన చనిపోయింది కదా, చూసినాం కదా, ముగ్గురు అవును, గల్లంత అయింది కదా, ముగ్గురు చూసినాం చనిపోయారు. కదా. అంటే ఏ జెండాలు పెట్టకుండా వస్తున్నాయి, కొన్ని జెండాలు వేరే ఫ్యాక్సీ జెండాలు పెట్టుకొని వస్తున్నాయి కూడా. ఇది అమెరికా నౌక అని, కార్గో నౌక అని అమెరికా చేస్తుంది. అదేంటంటే ఏవి ఎవర్ లవ్లీ నౌక పేరు ఎవర్ లవ్లీ. ఇప్పుడు ఎవరు ఎనిమి అయింది, ఇప్పుడు అది ఎవర్ లవ్లీ కాస్త ఎవరు ఎనిమి అయింది. ఇక్కడ ఏమైందంటే దాని మీద డ్రోన్ దాడి జరగగానే వెంటనే అమెరికా ప్రతిచర్య మొదలుపెట్టింది. ఆ చర్యకు ప్రతిచర్య మొదలుపెట్టింది. మొత్తం అంతా డ్రోన్ నాశనం చేసింది అమెరికా. మన ఇరాన్ స్థావరం మీద దాడి చేసింది. ఇది యుద్ధం మళ్ళీ ముదిరంటే కదా లెక్క. దానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఎట్లా అమెరికా అధ్యక్షుడి సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ 2 నెలల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కూడా కారణం, అంతకుముందు కార్గో ఒప్పందాన్ని కుదుర్చు కారణం ఏంటంటే ఇంట్లో చాలా పెద్ద ఎత్తున ఈగలమవుతున్నది. ఎందుకంటే ఒకటి రేపు పొద్దున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అట్లాగే కాంగ్రెస్, మన అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యంతర ఎన్నికలు నవంబర్ జరుగుతాయి. ఈ వేఅవుట్ లేకపోతే అమెరికన్ ప్రజలు తిరగబడుతున్నారు, ఓటును హెచ్చరిస్తున్నాయి. అట్లాగే సెనేట్ కానీ లేకుంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో ఓడిపోయింది తన సొంత పార్టీ ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం, కాంగ్రెస్ సభ్యులు ఇక్కడ వ్యతిరేకం చేశారు. ప్రధానంగా ఒక దాని గురించి మనం ఒక విషయం గురించి చర్చించుకోవాలి. ఏదైతే అంతర్జాతీయ సముద్ర మార్గాలు ఏమైతే ఉంటాయో ఆ మార్గాల పైన ఉన్నటువంటి వాణిజ్య నౌకలకు సంబంధించిన బాధ్యత పూర్తిగా కూడా అమెరికాకు ఉంటుంది అంటూ కూడా బయటకు వస్తున్న మాటలు, అంటే ఏం చెప్తారు దానికి? నిజంగానే ఈ లేదు అంతర్జాతీయ లేదు సముద్ర లేదు మార్గం పైన లేదు. గతంలో ఇదే పని చేసిన అమెరికా చాలా విమర్శలు పాలైంది. మన హిందూ ఉమ్, మహాసముద్రంలో మన అంతర్జాతీయ జలాలు, మన భారత జలాలు అయితే మనం మన బాధ్యత వహించి అమెరికాను సరిగ్గా ఢీకొంది. అంటే ఒక్క నిమిషం, నేను ఈ అంతర్జాతీయ ప్రశ్న జలాల్లో అడగడానికి ప్రధాన ప్రధాన కారణం ఏంటంటే అమెరికా చెప్తున్న మాట ఏదైతే ఈ వాణిజ్య నౌకలకి మేమే బాధ్యత వహిస్తున్నాం కాబట్టే కాదు, ఈ ప్రతిదాడి చేశామంటూ. అమెరికా వాదన అన్ని దొంగతనం అంటున్నాను. ప్రతి దానిలో వాళ్ళు ఎక్కడ కొండను తవ్వి ఎరకను కూడా పట్టలేకపోయింది అక్కడ. మూడు చెప్తాను. వియత్నాంతో యుద్ధం చేసిందా, పలాయన వాదం చిత్తకిందా. ట్రంప్ ఒక్కడే కాదు, అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే, అమెరికా ఎవరు చేసినా వాళ్ళు ఏంటంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తామని. కనుక యుద్ధోన్మాదంతో ప్రపంచవ్యాప్తంగా ఏ అధ్యక్షుడు ఉన్నా యుద్ధమే చేసిండ్రు. వెనక ముందు కొంత సాఫ్ట్ గా, కొందరు డిప్లొమాట్ గా, కొందరేమో మోటుగా. ట్రంప్ అంటే వాడు మాంసం తింటున్నాడు, భూమికలు మెల్ల వేసుకుంటున్నాడు, అంతే తప్పు ఇంకోటి. ఒక రకంగా చెప్పాలంటే ట్రంపే నయం అంటున్నాడు. ఎందుకంటే భోలాబాల మనిషి ట్రంప్ మాట్లాడేది ఎదురు అనేస్తాడు, లోపల పెట్టుకోడు. అందుకని వియత్నాం, ఆ తర్వాత మనకు ఇరాక్ సందా హుసేన్ చంపిండు. ఏమైంది? ఒక్కటన్నా రుజువు చూపించగలిగినరా అణ్వాయుధాలు ఉన్నాయని? తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో 2 దశాబ్దాలు తిష్ట వేసింది, రష్యా మొదలు, తర్వాత వీళ్ళు. ఏమైంది చూసింది కదా, ఆయుధాలతో సహా, క్షిపణులతో సహా, ఫిరంగులతో సహా అక్కడ విడిచిపెట్టి పలాయనం చేసింది. అంటే ఇప్పటిదాకా అమెరికా ఏ యుద్ధంలో గెలవలేదు, యుద్ధం మొదలు పెడుతుంది, పలాయన వాదంతో వెనక్కి వచ్చేసింది. ఇది కూడా అంతే అని మొదటించాను. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే అంతర్జాతీయ జలాల్లో అమెరికా పెత్తనం చెల్లదు కాక చెల్లదు అంటున్నాను నేను. ఏదైనా సరే, మొన్న హిందూ మహాసముద్రంలో దాడి చేస్తే ఏమైంది? మనం దానికి ఇంకో ఓడను రక్షించినాం, కొచ్చిరేవు తెచ్చుకున్నాం, మనం కాపాడినాం, సేఫ్ సైడ్ చేసేసినాం. అది సరైనది కాదని అమెరికాను కూడా అభిశంసించినాం మనం. చాలా మంది మోడీ ఏం మాట్లాడుతారు అంటున్నారు, తప్పు అంటున్నాను. మనం మాట్లాడినాం కూడా. జయశంకర్ గారు స్పష్టంగా చెప్పిండు, ఇది తప్పు, అంతర్జాతీయ జలాల్లో ఒక ఓడను మీరు ధ్వంసం చేయడం కరెక్ట్ కాదని. మరి అమెరికా వాదన చెల్లుతుందా? చెల్లదు కదా. అమెరికా వాదన అంతర్జాతీయ జలాల్లో ఏ ఓడను ఎవడు కూడా చేయొద్దు. అంతెందుకు, అక్రమ్ ఇప్పుడు మనకు హర్మోజ్ జలసంధిలో ఏదైతే అమెరికా వాదన దుర్మార్గమైందంటే, మీ వాటా మీ జలాల్లో మేము వసూలు చేసుకుంటాం టోల్ అనేది. అసలు టోల్ వసూలు చేయడమే తప్పు అంతర్జాతీయ జలాలు. అది ఇరాన్ చేసిన తప్పే, యెమెన్ చేసిన తప్పే, ఒమాన్ చేసిన తప్పే, ఎవడు చేసిన తప్పే. వాళ్ళిద్దరి మధ్యనే ఉన్న సంధిలోకి లోపలికి నువ్వు పోయి నేను కలిసి వసూలు చేస్తాను, నీ వాకిట్లోకి వచ్చి నేను టోల్ వసూలు చేస్తా అన్నారు కదా, అది తప్పు అంటున్నాను. అందుకని ఇప్పుడు హర్మోజ్ జలసంధి విషయంలో కాదు, మొత్తం అంతర్జాతీయ జలాలు అమెరికా పెత్తనం చెల్లదు కాక చెల్లదు. ఇప్పుడు ప్రపంచం ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. ఒకటేమో వెనిజులాలో భూకంపం వచ్చి అమెరికాలో 1000 మంది చచ్చిపోతున్నారు, అది చూస్తున్నాం. ఇటు యుద్ధాలతో లక్షల మంది చచ్చిపోతున్నారు, చూస్తున్నాం. యుద్ధాల్లో ఎప్పుడు అక్రమం మనకు అసలు వాస్తవాలు బయటపడవు, అసత్యాలు అర్ధసత్యాలు బయటకు వస్తాయి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మిగిలారు, ఏం చెప్పరు, వ్యూహాలు కూడా చెప్పరు. కనుక ఇక్కడ మాత్రం అంతర్జాతీయ జలాల్లో నేను పెత్తనం చేస్తానే అమెరికా మాట వట్టిది, చేయడానికి వీలేదంటున్నాను.